స్టార్ట్. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నేటి నా తెలంగాణ కోటి సమస్యల కోన. నా తెలంగాణ కవులు, నా తెలంగాణ సాహిత్యము, నా తెలంగాణ సాహిత్య సంపద ఎనలేనిది, ఎల్లలు లేనిది, ఎవరు దానికి నిర్వచనం చెప్పలేనిది. అలాగే సీనారెడ్డి గారు వారు గొప్ప కవి. వారి గురించి చెప్పాలంటే మనకు ఎన్ని నిఘంటువులు వెతికినా పదాలు దొరికాయి. అలాంటి సీనారెడ్డి గారు నా గురువు గారు. వారి గురించి నేను 1977 నవంబర్లో వారికి భారత ప్రభుత్వము పద్మశ్రీ బిరుదును ఇచ్చిన సందర్భాన నేను రాసి సమర్పించిన ఒక కవిత కుసుమ మాల. ఏంది అంటే, తెర వెనుక ఉన్న ఓ డాసినారే, తెర వెనుక ఉన్న ఓ డాసినారే, తెలుగు నాట మేము తెలియని వారు లేరే, తెలుగు నాట మేము తెలియని వారు లేరే, తరతరాలుగా విని తరించిన పాటలు వ్రాసినారే, పరభాషీలు సైతం విని మురిసిపోరే. డాక్టరు కాని డాక్టరు అని మిమ్ము నేను అందు, డాక్టరు కాని డాక్టరు అని మిమ్ము నేను అందు, సిసలైన కవిత్వమే మేమిచ్చు మందు. నాడీ చూడకుండా గీత వైద్యం చేస్తారు పసందు, నాడీ చూడకుండా గీత వైద్యం చేస్తారు పసందు, రెడ్డి గారిని మించిన వారు లేరు కవిత్వమందు. మీ కళల్లో ఏదో గొప్పతనం ఉన్నదట, మీ కళల్లో ఏదో గొప్పతనం ఉన్నదట, అది హలమై కాగితపు నేల దున్నునట. సకల శృంగార హాస్య గీతాల పంట, సకల శృంగార హాస్య గీతాల పంట, పుష్కలంగా పండించిన గొప్ప కవిరైతులంట, పుష్కలంగా పండించిన గొప్ప కవిరైతులంట. ఎన్నాళ్ళుగానో చేస్తున్నారు శ్రమ, ఎన్నాళ్ళుగానో చేస్తున్నారు శ్రమ, ఎన్నాళ్ళకు గుర్తించింది మేము పరిశ్రమ. ఎంతో కొంత సాధించారు యశస్విని, ఎంతో కొంత సాధించారు యశస్విని, ప్రభుత్వం మెచ్చి మీకు ఇచ్చింది పద్మశ్రీని.